ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా చిన్నగా అనిపించొచ్చు. కానీ చాలా విలువైందనమాట. సో, మరి ఒక 6 ఇయర్స్ బ్యాక్ అండి. డ్రైవింగ్ డ్యూటీ పని మీద కాకినాడ దాటి ఒక చిన్న విలేజ్‌కెళ్ళామండి. మేమెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ 2 అవుతుంది. సో, ఆ రోడ్‌లో కార్ వెళ్దని వాళ్ళు ముందుగానే దిగిపోయారు. డ్రాప్ చేశాక పక్కకి పెట్టి కూర్చున్నానండి. 3 అవుతుంది. అప్పటికే భోజనం చేయలేదు. కాల్ చేద్దామంటే వాళ్ళ నెంబర్ లేదు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఏ ఇంటికెళ్లారో కూడా తెలీదనమాట. 3:30 వరకు వెయిట్ చేశాను. ఆ చుట్టుపక్కల ఎక్కడ దగ్గరలో రెస్టారెంట్ లేదనమాట. ఆకలేస్తుంది. తినడానికి బయటికి వెళ్తే ఒక 1 అవర్ అయినా పడుతుంది. వాళ్ళ నెంబర్ కూడా లేదు. మనం కనిపించకపోతే అసలే నెంబర్ లేదు, ఇబ్బంది పడతారని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేశానండి. 4 కి ఆయన బయటకు వచ్చి భోజనం చేద్దుగాని రండి అన్నారండి. వద్దండి, ఈ టైంలో తిన్నా నాకు డైజెస్ట్ అవ్వదు, వచ్చేయండి అని బయలుదేరేసామండి. సో మరి ఈయనే కాదండి, చాలా మంది కూడా డ్రైవర్ తీసుకెళ్లి అస్సలు పట్టించుకోరు అనమాట. మళ్ళీ రిటర్న్ లో మేము వచ్చే వరకు వెయిట్ చేయాలా, మీరు తినలేరా అన్నట్టుగా మాట్లాడుతుంటారు. యాక్చువల్ గా రూల్స్ మాట్లాడాలంటే ఊరు తీసుకెళ్ళినప్పుడు డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ మీరే అన్నమాట. మీకు కుదరకపోతే ఏం లేదండి, సింపుల్ గా మాకు లేట్ అవుతుంది, మీరు బయట భోజనం చేసేయండి అని చెప్తే చాలండి. కోసం ఎవరు వెయిట్ చేయరు. ఒకవేళ వెయిట్ చేసాడని మీరు పెడతారనేది 1% అయితే మిగతా 99% మీరు ఇబ్బంది పడతారని డ్రైవర్స్ వెయిట్ చేస్తారండి.